शिवाभ्यां नवयपराभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर పార్వతీభ్యాం. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఎవరైనా ఎస్వీబీ ఆస్ట్రాలజీ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి అనగానే పరమేశ్వరుడైనటువంటి ఆనందదాయకుడు గుర్తొస్తాడు. ఈ పరమేశ్వరుడు భోలాశంకరుడు. నమశివాయ అనేటువంటి పంచాక్షరి పదాన్ని చిన్న పిల్లవాడు కూడా పలుకుతాడు. ఎందుకంటే అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా నమశివాయ అనే పదాన్ని రాయిస్తారు. ఈ నమశివాయ అనుకుంటూ మహాశివరాత్రి నాడు ఎవరైతే ఉదయం సూర్యోదయం మొదలు మళ్ళీ సూర్యోదయం అయ్యేంత వరకు కూడా జపం చేస్తారో వారికి పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. ఇవన్నీ ఎందుకంటే అసలు మాకు ఐహికమైనటువంటి భోగభాగ్యాలు, మాకు రుణాలు ఉన్నాయి, మాకు రోగాలు ఉన్నాయి, లేకపోతే అత్యంత క్లిష్టమైనటువంటి కష్టాలన్నిటిలోనూ కూడా మునిగి తేలుతూ ఉన్నాం. భర్త, భార్య, పిల్లలు, ఈ సంసారంలో మునిగి తేలుతూ ఉన్నాం. వీటన్నిటినీ కూడా దాటించగలిగేటువంటి శక్తి మహాశివరాత్రికి ఏ విధంగా ఉంది అంటే, భవసాగరాలన్నిటినీ కూడా భవహరుడు ఆ పరమేశ్వరుడు తీరుస్తాడు. మహాశివరాత్రిని పురస్కరించుకుని శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. అభిషేక ద్రవ్యాల్లోనే మీ కామ్యానికి సంబంధించినటువంటివి ప్రధానంగా చూసుకున్నట్లయితే పాలు మీకు మనశ్శాంతినిస్తుంది, అలాగే పెరుగు మీకు ధనధాన్య సమృద్ధిని తీసుకొస్తుంది, అలాగే నెయ్యి మీకు పుత్రపౌత్రాభివృద్ధి, వంశాభివృద్ధి కలిగిస్తుంది, అలాగే తేనె మీకు ధనాకర్షణ, జనాకర్షణ, అన్ని సంబంధమైనటువంటి శుభకార్యాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తుంది. అలాగే పంచదార మీకు సుఖ సౌఖ్యాలను ఇస్తుంది. అదేవిధంగా చెరుకు రసం తీసుకున్నట్లయితే కళ్యాణ శోభనాలన్నీ కూడా జరుగుతాయి. సంతానం లేని వాళ్ళకి సంతానం, వివాహం కాని వాళ్ళకి వివాహం, ఇలాంటి శుభకార్యాలన్నీ కూడా ప్రధానంగా అవుతాయి చెరుకు రసంతో అభిషేకం చేస్తే. అదేవిధంగా బత్తాయి రసం కనుక తీసుకున్నట్లయితే మీకున్నటువంటి శత్రుఘోష మొత్తం కూడా పోతుంది. అలాగే శత్రువులు నాశనం అవుతూ ఉంటారు. అలాగే మీకు ద్రాక్షరసం కనుక తీసుకున్నట్లయితే మీరు కోరుకున్నటువంటివన్నీ కూడా తీరడానికి ప్రధానమైనటువంటి సమస్యలన్నిటికీ కూడా, కోర్టు సమస్యలు లేకపోతే ఇంకేదైనా సమస్యలుంటే, ఆస్తి తగాదాలు, వీటన్నిటినీ కూడా ద్రాక్షరసంతో పరిష్కరించుకోవచ్చు. అలాగే వట్టివేళ్ళు, గంధఖర్జూరం అంటారు, గంధఖర్జూరం, వీటన్నిటిని కూడా చిన్న చిన్న బిళ్ళలుగా ఉంటాయి అవి, వాటన్నిటినీ కూడా నానబెట్టి ఆ నీళ్లు కనుక అభిషేకం చేస్తే మీకు ఇల్లు వాకిలి లేకపోతే ఆ ఇల్లు వాకిలి ఇప్పించడం, మనశ్శాంతి కలిగించడం ప్రధానంగా. వీటన్నిటితో పాటు ఖర్జూరపు నీళ్లు, అదేవిధంగా ఖర్జూరాలని నానబెట్టి ఆ నీళ్లు కనుక అభిషేకం చేస్తే వ్యాధులన్నీ కూడా తగ్గుతాయట. అంతేకాదు సమస్త యోగ భోగములన్నీ కూడా అనుభవింపచేయడానికి సువర్ణాభిషేకం చేయమన్నారు. సువర్ణాభిషేకం అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని అంతటినీ కూడా నీళ్ళల్లో ఒకసారి శుభ్రంగా కడిగేసి అవి మళ్ళీ మంచి నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్లు శివుడికి అభిషేకం చేయాలన్నమాట. అలాగే రుద్రాక్షాభిషేకం అంటారు, హిరణ్యాభిషేకం అంటారు, ధాన్యాభిషేకం అంటారు, అన్నాభిషేకం అంటారు. వీటన్నిటినీ కూడా ఏదో ఒక రకంగా శివుడికి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే మీరు అభిషేకం చేసుకున్నట్లయితే మీ కామ్యాలన్నీ కూడా తీరుతాయి. మరి అభిషేకం ఎందుకు చేస్తామండి అంటే కనుక, అభిషేకము అనేటువంటిది కేవలం శివుడికి మీరు తీసుకువెళ్ళి పోస్తే ఇచ్చేటువంటి ద్రవ్యాలు మాత్రమే కాదు. శివలింగము అంటే లింగాకృతి అనగానే మీకు సమస్త భూప్రపంచాలన్నీ కూడా గుర్తు రావాలి. ఆ భూప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ కూడా పేద ధనిక తేడా లేకుండా అందరికీ కూడా సమానంగా మీరు ఏ ఏ ద్రవ్యాల చేత అభిషేకం చేస్తారో అందరికీ సమానంగా దక్కేటట్టుగా ఆయన అనుగ్రహిస్తాడు. అలాగే శివుడు ఎప్పుడూ కూడా కళ్ళు మూసుకొని జపం చేసుకుంటూ ఉంటాడు. ఆ కళ్ళు మూసుకొని జపం చేసుకోవడం ఎందుకంటే ఆయన చేసే పనేం లేదా, ఇంకా ధ్యానంలోనే ఉంటారా అంటే, ధ్యానము వలన కలిగేటువంటిది ఏంటి అంటే, మనం కళ్ళు మూసుకుని ఫిజికల్గా మనం ధ్యానం చేస్తే నిద్రలోకి వెళ్తాం. కానీ ఆయన యోగ నిద్రలో ధ్యానం చేస్తూ అంతర్గతంగా ప్రయాణం చేస్తాడు ఆయన. ఆ అంతర్గతంగా సకల
భూలోక భువర్లోక సువర్లోకాది 14 భువన భాండాలు తిరుగుతూ ఉంటాడు ఆయన లోపల. ఆ లోపల అన్నిటినీ కూడా ఎక్కడైతే ఆ 14 భువన భాండాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తిరిగి తడిమి చూసుకుని ఎప్పుడూ కూడా రక్షణ అనేటువంటి ఒక దృక్పథంతో ఉంటారాయన. రక్షణనిస్తూ ఉంటారు. ఆ రక్షణని మనం ఎప్పుడూ కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళి గంట కొట్టి, అయ్యా స్వామి రక్షించు అని చెప్పి వేడుకుంటూ ఉంటాం. ఆయనే అందరికీ ప్రభువు. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ విధంగా అందరికీ కూడా తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు. సరే, ఏదేమైనా కానీ ఈ రోజున అంటే మహాశివరాత్రి రోజున అభిషేకం చేయటము, నామజపం చేయటము, ఆయన్ని ధ్యానించటము, ఇవన్నీ కూడా అందరూ చేస్తూ ఉంటారు. ఈతి బాధ నివారణ కొరకు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అఫీషియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఉద్యోగానికి సంబంధించి, సంపాదనకి సంబంధించి అన్నిటి కోసము చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే మహాశివరాత్రి నాడు జాగరణ. జాగరణకి ప్రాముఖ్యత ఉంది. జాగరణ ఈ విధంగా చెయ్యకపోతే కనుక ఖచ్చితంగా శివరాత్రి నాడు ఎన్ని అభిషేకాలు చేసినా వ్యర్థము. జాగరణ చేసేటప్పుడు ఖచ్చితంగా శివనామస్మరణ చేస్తూ ఉండాలి. సినిమాలు పబ్బులకి వెళ్ళడం కాదు. ఖచ్చితంగా మీరు శివనామస్మరణ చేస్తూ ఈశ్వరుణ్ణి ఆరాధన చేయటం, లింగోద్భవకాల సమయానికి అభిషేకం చేసుకోవటం. మీరు ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తున్నారన్నది కాదు. చెంబుడు నీళ్లు పోసి ఓం నమ శివాయ హర హర మహాదేవ అనుకున్నా కానీ లింగోద్భవకాల సమయం 10:30 నుంచి 1 గంట దాకా లింగోద్భవకాల సమయమే రాత్రి. ఆ విధంగా అభిషేకం చేస్తూ 1 గంట దాటిన తర్వాత ఆయనకి సంబంధించినటువంటి భజనలు చేస్తూ ఆయన్ని ఆరాధించి, ఆయన్ని మెప్పించి, ఆయనతో పాటుగా మీరు ఉన్నట్టుగా భావన చేయండి. ఎందుకంటే ఆ సమయంలో ఖచ్చితంగా కైలాసం నుంచి సమస్త దేవతలు కూడా కైలాసానికి సంబంధించినటువంటి తలుపులు తెరుచుకుంటాయి. భూమి మీదకి ఆకాశానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ అనేటువంటిది ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ సమయంలో ఈ పాజిటివ్ ఎనర్జీని భూమి మీద నుంచి కైలాసం వరకు వరుసగట్టి నిలబడతారు అంతా కూడా, దేవతలంతా కూడా. అలా కైలాసం నుంచి భూమి మీదకి, భూమి మీద నుంచి కైలాసానికి ఈ విధంగా ఏదైతే కనెక్టివిటీ ఉంటుందో మీరు కూడా ఆ భజనలో పాల్గొంటే మీరు కూడా ఆ లైన్లోకి, ఆ వరుసలోకి మీరు కూడా చేరుకుంటారు. జాగరణ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు కైలాసానికి సంబంధించినటువంటి ద్వారానికి ముందుంటారు. ఆ విధంగా ఆ రోజున జాగరణ చేస్తూ శివనామస్మరణ చేస్తూ భజన చేస్తూ శివుణ్ణి మీరు అర్థించాల్సింది, అయ్యా మాకు ఏమీ తెలియకపోయినా నిన్ను స్మరించుకుంటున్నాము. మాకు జన్మ జన్మాంతరాల నుంచే ఉన్నటువంటి బాధలన్నీ కూడా విముక్తినిచ్చి ఈ జన్మలో నీ యొక్క అనుగ్రహం చేత మేము ముక్తిని పొందేటువంటి అనుగ్రహాన్ని కలగజేయి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. అంతేకాదు ఆయన మొత్తం అంతటా నిండి ఉంటాడు. ఈ రోజున కేవలం మీరు చేసే లింగానికి మాత్రమే అభిషేకం చేస్తున్నాం అనుకుంటే పొరపాటు. మీరు ఏ లింగానికి అభిషేకం చేస్తున్నా భూప్రపంచం మీద ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు, అలాగే పంచభూత లింగాలు, అలాగే అష్టాదశ లింగాలు అన్నిటికీ కూడా అభిషేకం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. ఒక్కచోట అభిషేకం చేస్తూ 12 మందిని తలుచుకోండి. అలాగే 12 జ్యోతిర్లింగాలని కూడా ఒకసారి తలుచుకున్నట్లయితే అందరికీ అభిషేకం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఇది మామూలు శివరాత్రి కాదు. అందుకే జన్మానికో శివరాత్రి. కాబట్టి ఆ జన్మానికో శివరాత్రిని మీరు తప్పకుండా ప్రయోజనకరంగా చేసుకోండి. జాగరణ సవ్యంగా చేయండి. ఆ రోజు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనేటువంటి 5 ముఖములు కలిగినటువంటి శివస్వరూపాన్ని తలుచుకుంటూ ఆయన్ని వేడుకోండి. సమస్త జనులకు కూడా ఆయన లయకారకుడు. ఇవ్వనిదంటూ ఏది లేదు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మా శివోమే అస్తు సదాశివం. ఆయన మామూలుగా ఉద్భవించలేదు. లింగోద్భవ కాల సమయంలో అందరూ కూడా శివ శివ హర హర అనుకుంటూ ఆయన్ని వేడుకుంటూ ఉండండి. ఆయన్ని తలుచుకుంటూ ఉండండి. జాగరణ తప్పకుండా చేయండి. హర హర మహాదేవ శంభో శంకర.